ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసానండి. అదేంటో కాదు, పొంగనాలే. అది కూడా గోధుమ పిండి బియ్యం పిండి కలిపి పొంగనాలు చేస్తున్నాను. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇంట్లో మనకి పొంగనాల పిండి అవైలబుల్గా లేకపోయినా సరే పొంగనాలు రెడీ చేసేసుకోవచ్చు. అంత బాగుంటాయి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మరి గోధుమ పిండి ఒక 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండి, దానిలో పుల్లగా ఉండే పెరుగు తీసుకోవాలి. పెరుగు ఉంటే సరిపోతుంది. పుల్లగా పులిసిపోయిన పెరుగు అయితే బాగా వస్తాయి ఈ పొంగనాలు అయితే. ఇంకా మనకి పొంగనాలంటే పులిసిన పిండితోనే వేస్తారు మ్యాక్సిమము. అందుకోసం పెరుగు నేను పుల్లగా ఉండేది తీసుకుంటున్నాను. 1 కప్పుకి ఒక 1/2 కప్పు పడుతుంది. మీరు చూసుకొని వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే వాటర్ మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు 1 స్పూను, సోడా ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. చిన్న స్పూన్ తోటి వేసేసుకొని చక్కగా ఇలా విస్కర్ తోటి మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా కలిపేసుకుంటే ఉండలు లేకుండా నిదానంగా జాగ్రత్తగా కలిపేసుకోండి, ఉండలు కట్టకుండా. ఇంకా దానిలో నేను చూపించిన విధంగా బియ్యం పిండి కూడా ఒక 1 కప్ అంతా 1 కప్పు బియ్యం పిండి కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పిండిని ఒక 1/2 అవర్ ఫర్మెంట్ అవ్వనివ్వండి. ఫర్మెంట్ అయితే మనకి బాగా వస్తుందన్నమాట పొంగనాలు. ఇలా కలిసేంత వరకు ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని విస్కర్ తోటి చేత్తో అయినా కలిపేసుకోవచ్చు, బాగా వస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది, మన అట్లు పిండిలాగా. ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని పొంగనాలు వేసేసుకుందాము. ఇవైతే ఇంకా నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవేం వేయకుండా చేసినవి అనమాట. మా పిల్లలు తిన్నరని చెప్పి ఫస్ట్ వాయిలో ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయకుండా చేశాను. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి చేశాను. అవైతే బాగా వచ్చాయి కలర్ఫుల్గా. ఇవి కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే వాటంత కలర్ఫుల్గా టేస్టీగా అనిపించలేదు నాకు. ఎందుకంటే ఫ్లేవరు టేస్ట్ వేరుంటుంది కదా. ఇదిగోండి సెకండ్ వాయి కూడా వాళ్ళ కోసం వేసేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పిండితోటి పునుగులు కూడా వేసుకోవచ్చండి. సేమ్ ఈ పొంగనాల్లానే పునుగులు వేసుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పునుగులు రెడీ అయిపోతాయి. ఒక్క పిండితో 2 రెసిపీస్ కూడా చేసేసుకోవచ్చు, బాగుంటాయి. అవి కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను చూపిస్తున్న రెసిపీస్ మీరు ఇంకాస్త మార్చి వేరే స్టైల్లో చేశారంటే అది మీ రెసిపీ అయిపోతుంది. ఒక్కసారి అలా కూడా ట్రై చేస్తూ ఉండండి. వంటలంటే మనం చేసిన వంటల్ని మార్చి మార్చి చేసుకుంటూ ఉంటే కొత్త డిఫరెంట్ రెసిపీస్ మన చేతుల్లోనే రెడీ అవుతాయి అన్నమాట. అలా ట్రై చేస్తూ నా వీడియోస్ చూస్తూ లైక్, కామెంట్, షేర్ పెట్టండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా వేసేసుకొని మిగిలిన పిండిలో నేను చూపిస్తున్నాను కదా, అవి వేసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ట్రై చేద్దాం ఇప్పుడు. ఇంకా ఇవైతే ఇంకా పిల్లల కోసం 3 వాయిలు వేసుకున్నాను, రెడీ అయిపోయాయి. చూడండి కలర్ఫుల్గా బాగున్నాయి కదా. మీరు నచ్చిన విధంగా ఫ్రై చేసుకోండి. షాలో ఫ్రైయే కదా పొంగనాలంటే. డీప్ ఫ్రై చేసుకుంటే పునుగులు అయిపోతాయి అన్నమాట. ఇంక ఇవి రెడీ అయిపోయాయి, పక్కకు తీసి పెట్టేసుకొని నెక్స్ట్ మిగిలిన పిండిలో ఏం కలపాలో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. పిల్లలకి మనం ఇంట్లోనే ఉన్న వాటితోని కొత్తగా స్నాక్స్ రెడీ చేస్తే ఇంకా వాళ్ళు బయట కొనుక్కు తినే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇష్టపడరు. తొందరగా చేసి పెడుతూ వాళ్ళతో తినిపిస్తూ ఉండండి. మిగిలిన పిండిలో 1 ఉల్లిపాయ తీసుకున్నాను, సరిపోతుంది. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని దానిలో కొత్తిమీర ఒక పిరికెడు వేసుకున్నాను, సరిపోతుంది. కొత్తిమీర, జీలకర్ర ఒక 1 స్పూన్ అంతా, నార్మల్గా 1 స్పూను, చిన్న స్పూనే. ఇంకా కరివేపాకుని ఇలా చేత్తోనే కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చాకుతోనే కట్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీలో అయితే. ట్రై చేయండి. ఇంకా వేసుకొని పిండి 1/2 అవర్ ఫర్మెంట్ చేసాం కదా ఇందాక, ఇంక ఇప్పుడు అవసరం లేదు. చిటికెడు పసుపు
పసుపు వేసుకుంటే మనకి కలర్తో పాటు టేస్ట్ టెక్స్చరు రెండు బాగుంటాయి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ పడితే కలుపుకోండి. ఇంకా అవసరం లేదు అనుకుంటే వేసేసుకోండి, సరిపోతుంది. వేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే కదా. వేసేటప్పుడు హైలో పెట్టుకోండి, వేసేసాక లోలో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే వేడి వేడిగా మనకి ఇష్టమైన టేస్టీ పొంగనాలు అయితే గోధుమ పిండి బియ్యం పిండి పొంగనాలు అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చిందా, తినాలనుందా అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీస్, వంటలు, వీడియోస్ నా ఛానల్లో అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తూ చూడండి. పొంగనాలు ఇంకా ఈ చిన్న గరిటెతోటి నిదానంగా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆయిల్ మాత్రం 1 టైమే వేస్తున్నాను. ఆయిల్ ముందే ఒక 1 స్పూన్ వేసుకుంటూ వెళ్ళాను కదా, ఇంకా అలానే వేసుకొని ఇంకా మళ్ళీ అవసరం లేదు, టర్న్ చేసుకుంటే ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనం హై టు మీడియంలో పెట్టామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఉల్లిపాయలు వేస్తే వాటి టెక్స్చరే మారిపోయింది, మనకి కలర్ఫుల్గా రెడీ. మా పిల్లలు తినరని చెప్పి అలా వేయలేదు, కానీ చూడండి ఇవి ఉల్లిపాయలు మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంది. ట్రై చేయండి, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్పినా నా రెసిపీస్ టేస్ట్తో పాటు హెల్తీగా కూడా ఉంటాయి. ఎందుకంటే నేను ఇంట్లో వాళ్ళని పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూద్దాము ఇవి ఎలా ఉన్నాయో అవి ఎలా ఉన్నాయో. ఇదిగోండి, ఇవి ఏమి వేయకుండా చేశాను. ఇవి నాకు అంత నచ్చలేదు. మా పిల్లలు మాత్రం మొత్తం తినేశారు, వాళ్ళకి నచ్చింది. ఇవిగోండి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ చేసుకొని చూడండి ఎంత బాగుందో. కలర్ఫుల్గా టేస్టీగా యమ్మీగా ఉంది. నాకైతే నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? అయితే త్వరగా ట్రై చేయండి. గోధుమ పిండి అందరింట్లో ఉంటుంది కదా, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.